బీహార్ రాజకీయాల్లో నితీష్ కుమార్ ప్రకంపనలు చెలరేగుతున్నాయి. అయితే బీహార్ రాజకీయాల్లో నితీష్ కుమార్ ప్రకంపనలు ఇది కొత్తేం కాదు. గోడ దూకడంలో నితీష్ కుమార్ను మించిన నాయకుడు ఈ దేశంలోనే లేడు. కానీ గోడ దూకినా సీఎం కుర్చీని కాపాడుకోవడంలో, సీఎం కుర్చీ తన వైపుకు తిప్పుకోవడంలో కూడా నితీష్ కుమార్ను మించిన రాజకీయ నాయకుడు కూడా లేడు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, నితీష్ కుమార్ ఎన్నిసార్లు జంపింగ్ జలాన్ని చేసినా, ఎవరితో పొత్తు పెట్టుకున్నా, ఆయనకు సీట్లు తక్కువ ఉన్నా, బలం సరిపోకపోయినా ప్రతిసారి ఆయనే ముఖ్యమంత్రి అవుతారు. అటు భారతీయ జనతా పార్టీతోటైనా, ఇటు ఆర్జేడీతోటైనా, ఇటు కాంగ్రెస్ తోటైనా, ఎవరితో పొత్తున్నా సరే సీఎం మాత్రం నితీష్ కుమారే. నిజానికి నితీష్ కుమార్ రాజకీయ ప్రస్థానం చాలా విచిత్రంగా ఉంటుంది. భారతీయ ట్రేడ్ యూనియన్ లీడర్ జార్జ్ ఫెర్నాండెస్తో కలిసి నితీష్ కుమార్ జనతాదళ్ పార్టీ నుంచి విడిపోయి 1994లో సమతా పార్టీని పెట్టుకున్నారు. పార్టీ స్థాపించడంతో భారతీయ జనతా పార్టీతోటి పొత్తు పెట్టుకున్నారు. తర్వాత 2000 సంవత్సరం మార్చ్ 3వ తేదీన భారతీయ జనతా పార్టీతో కలిసి బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ మొట్టమొదటిసారి ప్రమాణ స్వీకారం చేశాడు. కానీ ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినాక కేవలం 7 రోజులు మాత్రమే ముఖ్యమంత్రిగా కొనసాగారు. 7 రోజుల తర్వాత ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కారణం, బీహార్ అసెంబ్లీలో ఎవరికి మెజారిటీ లేకపోవడం. 324 స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ కూటమికి 151 స్థానాలు మాత్రమే ఉన్నాయి. అలాగే లాలూ ప్రసాద్ యాదవ్ కాంగ్రెస్ కూటమికి 159 స్థానాలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ మెజారిటీ మార్క్ 163. ఏ పక్షం నుంచి మెజారిటీ నిరూపించుకోలేకపోవడంతో అక్కడితో అసెంబ్లీ రద్దయింది. మరొక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. నితీష్ కుమార్ తన మద్దతుదారులతో కలిసి సమతా పార్టీ నుంచి విడిపోయి జనతాదళ్ పార్టీలో తన పార్టీని విలీనం చేశాడు. ఆ తర్వాత ఆ కూటమికి జనతాదళ్ యునైటెడ్ అని పేరు పెట్టారు. ఆ పార్టీయే ప్రస్తుతం నితీష్ కుమార్ నాయకత్వంలో ఉన్న జనతాదళ్ యునైటెడ్. అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన నితీష్ కుమార్కు 2005 ఎన్నికలు అత్యంత బలాన్ని ఇచ్చాయి. ఆ ఎన్నికల్లో నితీష్ కుమార్ బీజేపీ కూటమి ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక మనోడు మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాడు. 243 స్థానాలున్న, అంటే అప్పటికి బీహార్ జార్ఖండ్ 2 రాష్ట్రాలుగా విడిపోయిందన్నమాట. ఇక మిగిలిన బీహార్లో 243 స్థానాలు ఉన్నాయి. ఆ స్థానాల్లో జేడీయూ 115 స్థానాలు గెలుచుకోగా ఆయన మిత్రపక్షం బీజేపీ 91 స్థానాల్లో గెలుచుకుంది. మొత్తంగా జేడీయూ బీజేపీ కలిపి 206 స్థానాలను గెలుచుకున్నాయి. ఈ ఎన్నికల్లో లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఆర్జేడీ 22 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. లాలూ ప్రసాద్ యాదవ్కు బీహార్లో ఇదే అత్యంత దారుణమైన ఓటమి. ఇక జంపింగ్ జలాని బాబు నితీష్ కుమార్ మొట్టమొదటిసారి గోడ దూకింది 2014లో. 17 ఏళ్లుగా భారతీయ జనతా పార్టీతో స్నేహం చేస్తూ ముఖ్యమంత్రి పీఠాన్ని అనుభవిస్తూ బీహార్లో ఎన్డీఏకు నాయకుడిగా పెద్ద దిక్కుగా ఉన్న నితీష్ కుమార్ 2014 లోక్సభ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ ప్రచార కమిటీ చైర్మన్గా అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీని ప్రకటించడంపై ఆయన నిరసన వ్యక్తం చేస్తూ ఒక కమ్యూనల్ నేతను, ఒక కమ్యూనల్ లీడర్ను, మతతత్వ నాయకుడిని, గోద్రా అల్లర్లు లాంటి ఎగ్జాంపుల్స్ చూపించి నిరసన వ్యక్తం చేసి ఆయన మొట్టమొదటిసారి బీజేపీతో తెగదెంపులు తెంచుకున్నారు. ఆ తర్వాత దశాబ్దాల వైరాన్ని కాదని 2 బద్ధశత్రువులు ఒకటయ్యారు. వాళ్ళే నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్. బీజేపీ నుంచి తెగదెంపులు తెంచుకున్న అనంతరం నితీష్, లాలూలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తిరిగేస్తే మళ్ళీ నితీష్ కుమార్ సీఎం. అయితే ఆర్జేడీ ప్రభుత్వంలో చేరలేదు, కాంగ్రెస్ కూడా ప్రభుత్వంలో చేరలేదు. బయట నుంచి మాత్రమే నితీష్ కుమార్కు మద్దతు ఇచ్చారు. ఆ తర్వాత 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని విడిచిపెట్టినందుకు నితీష్ కుమార్కు గట్టి ఎదురుదెబ్బ ఎదురైంది. ఆ లోక్సభ ఎన్నికల్లో 40 స్థానాలున్న బీహార్లో నితీష్ కుమార్ నాయకత్వంలోని జనతాదళ్ యునైటెడ్ జేడీయూ కేవలం 2 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. ఇక ఇదే ఎన్నిక భారతీయ జనతా పార్టీకి తిరుగులేని విజయాన్ని ఇచ్చింది. మొత్తం 40 స్థానాలుంటే భారతీయ జనతా పార్టీ 31 స్థానాలు గెలుచుకొని ఇక ఈ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ నితీష్ కుమార్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత బీహార్కు జీతన్ రామ్ మాంఝీ అనే దళిత నాయకుడిని, అంటే జేడీయూలో ఉన్న నేతనే ముఖ్యమంత్రిగా సీఎం నియమించాడు. కానీ ఈయన కూడా ఎక్కువ రోజులు బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగలేదు. మాంఝీ ముఖ్యమంత్రి పీఠం ఎక్కాక విమర్శలు కొంచెం ఎక్కువ అయ్యాయి. ఆయనను రబ్బర్ స్టాంప్ అనే అడ్మినిస్ట్రేషన్ తెలియదని నితీష్ కుమార్ మిత్రపక్షాలు
ప్రతిపక్షాలు అందరూ కలిసి జితన్ రామ్ మాంజీపై దుమ్మెత్తిపోశారు. ఆ తర్వాత రాష్ట్రంలో కొన్ని చోట్ల జరిగిన ఉప ఎన్నికల్లో కూడా పార్టీ అత్యంత దారుణంగా ఓడిపోయింది. ఒక్కో చోట 3-4 ప్లేస్లో కూడా పడిపోయింది. దీంతో జితన్ రామ్ మాంజీని ముఖ్యమంత్రి పీఠం నుంచే కాకుండా ఏకంగా పార్టీ నుండే సస్పెండ్ చేశారు నితీష్ కుమార్. ఆ తర్వాత కాంగ్రెస్ లాలూ ప్రసాద్ యాదవ్ మద్దతు. ఇక 2020 అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత బీహార్లో డ్రామా హై పిచ్లోకి వెళ్ళింది. వాస్తవానికి బీజేపీతో కలిసి పోటీ చేసిన నితీష్ కుమార్ అత్యంత తక్కువ సీట్లు, కేవలం 43 సీట్లు తెచ్చుకున్నారు. 243 సీట్లు ఉన్న బీహార్ అసెంబ్లీలో 43 సీట్లు తెచ్చుకున్నారు. భారతీయ జనతా పార్టీకి 74, ఆర్జేడీకి 75 ఉన్నప్పటికీ నితీష్ కుమార్ బీజేపీ సపోర్ట్తో సీఎం అయ్యారు. బీహార్లో 2 ఉప ముఖ్యమంత్రులు ఉండడంపై నిరసన వ్యక్తం చేస్తూ బీజేపీతో మరోసారి దోస్తాన్ని కట్ చేసుకొని మళ్ళీ ఆర్జేడీ కాంగ్రెస్ సపోర్టుతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక్కడ మళ్ళీ ట్విస్ట్ ఏంటంటే ఇంత జరిగినా కూడా సీఎంగా మళ్ళీ నితీషే. 2022 ఆగస్టు 9న మరోసారి బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక అప్పటి నుంచి 2024 ఎన్నికల శంఖారావం ప్రారంభమైంది. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా దేశంలోని విపక్షాలన్నీ ఏకం కావాల్సిన తరుణం ఆసన్నమైందనే చర్చ జోరుగా కొనసాగుతోంది. ఈసారి బీజేపీ కాంగ్రెస్ను కాదని నితీష్ కుమార్ జాతీయ రాజకీయాల్లో చక్రం తింపేందుకు సిద్ధమయ్యాడు. దేశంలోని విపక్షాలన్నింటినీ పాట్నాకి పిలిచి ఒక కూటమిని ఏర్పాటు చేశాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే యూపీఏ కూటమిని కాదని కాంగ్రెస్ కూడా ఈ కూటమిలోకి వచ్చింది. బెంగళూరులో జరిగిన 2వ సమావేశంలో ఈ కూటమికి ఇండియా అనే పేరు పెట్టారు, ఇండి అలయన్స్. అయితే ఈ కూటమిలో కాంగ్రెస్ గాంధీ కుటుంబ పెత్తనాన్ని నితీష్ ఓర్చుకోలేదు. బెంగళూరు సమావేశంలో, ముంబై సమావేశంలో నితీష్ కుమార్ను కాంగ్రెస్ హేళన చేసింది, అవమానించింది. దీంతో నితీష్ కుమార్ తీవ్ర అసంతృప్తి చెంది ఇక ఈ కూటమిలో ఉండలేనని సంకేతాలు ఇస్తూ మళ్ళీ భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపేందుకు సిద్ధమయ్యాడు. నితీష్ కుమార్ జనవరి 28, 2024లో బీహార్ అసెంబ్లీ ఎలక్షన్లకు 1 సంవత్సరం ముందు 2025లో బీహార్ అసెంబ్లీ ఎలక్షన్లు జరుగుతాయి. దానికి 1 ఏడాది ఉందనగా ఆర్జేడీతో పొత్తు తెంచుకున్నారు. ఇప్పుడు మళ్ళీ భారతీయ జనతా పార్టీతో కలిసి మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. వాస్తవానికి భారతీయ జనతా పార్టీకి 74 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయినప్పటికీ కేవలం 43 ఎమ్మెల్యేలతో మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నితీష్ కుమార్. సో చిన్నగా చెప్పుకోవాలంటే బీహార్ నితీష్ రాజకీయం ఇది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోపై, ఈ ఎనాలిసిస్పై మీకు ఏదైనా అభిప్రాయం చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. ఈ వీడియో బాగుంది, మరింత మందికి చూపించాలనుకుంటే షేర్ చేయండి. మా వీడియోలు మళ్ళీ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.